శ్రీమన్మహాభారతము 893వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 68వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, బృహదస్వ మహర్షి ధర్మరాజుకు నలదమయంతుల వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజా, బాహుకుడు అనేటటువంటి పేరుతో నలుడు ఋతుపర్ణ మహారాజు రాజ్యంలో అజ్ఞాతముగా ఉంటూ ఉన్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత భీమరాజు నలదమయంతులను చూడాలి అనే కోరికతో అరణ్యానికి వెళ్ళినటువంటి నలుడు దమయంతి ఎక్కడ ఉన్నారో వారి జాడను తెలుసుకోవటం కోసం కొంతమంది బ్రాహ్మణులను భీమరాజు నియమించాడు. ఆ బ్రాహ్మణులకు భీమరాజు సంధి దేశచ తాన్ భీమః వసు దత్వాచ పుష్కలం మృగయధ్వం నలంచైవ దమయంతీంచ మే సుతాం. ఆ భీమరాజు బ్రాహ్మణులకు పుష్కలముగా ధనమిచ్చి నల దమయంతులను వెతకమని ఆదేశించాడు. ఈ పనిలో కనుక మీరు కృతార్థులైతే, వారి జాడ తెలుసుకుంటే, వారిని తీసుకొని వస్తే 1000 ఆవులనిస్తాను అని కూడా భీమరాజు అన్నాడు. ఇంకా అగ్రహారాంశ్చ దాస్యామి, గ్రామం నగర సంమితం, అగ్రహారాలనిస్తా, నగరముతో సమానమైన గ్రామాన్నిస్తా, వారిని ఇక్కడకు తీసుకొని రాలేకపోయినా తెలుసుకున్నా చాలు 1000 గోవులనిస్తా అన్నాడు. అట్లా చెప్పి భీమరాజు బ్రాహ్మణులను అన్ని దిక్కులకు పంపించాడు. ఇక బ్రాహ్మణులు అన్ని దిక్కులకు వెళ్ళి నల దమయంతుల కోసం పట్టణాలను రాష్ట్రాలను తిరుగుతూ వెతుకుతూ ఉన్నారు. ఎక్కడా నలుడు కానీ దమయంతి కానీ కనిపించలేదు. అయితే ఆ బ్రాహ్మణులలో సుదేవుడు అనేటటువంటి బ్రాహ్మణుడు, అతడు చేదిపురానికి చేరి అక్కడ రాజగృహంలో ఉన్నటువంటి దమయంతిని చూశాడు. సునందతో కలిసి ఉన్నటువంటి ఆ దమయంతిని చూశాడు. మందం మందం ప్రఖ్యాయమానేన రూపేణ అప్రతిమేవతాం నిబద్ధాం ధూమజాలేన ప్రభామివ విభావసోః. సునందతో కలిసి ఉన్నటువంటి దమయంతిని ఆ సుదేవుడు చూసి అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా ప్రకటితమవుతూ ఉండేటటువంటి రూప సంపదతో ఉన్నటువంటి దమయంతిని చూస్తూ ఉన్నాడు. మేఘాలతో కప్పబడిన సూర్యకాంతిలాగా ఉంది. కృషించిపోయి ఉంది దమయంతి. కాంతి తగ్గి ఉంది, మలినంగా ఉంది. అయితే తాం సమీక్ష్య విశాలాక్షీం అధికం మలినాం కృశాం తర్కయామాస భైమీతి కారణై ఉపపాదయన్. విశాలమైనటువంటి కన్నులు ఇవన్నీ ఉండటం వలన దమయంతే అని సుదేవుడు ఊహిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఈమె రూపాన్ని చూస్తే పూర్వము నేను చూచిన రూపంగానే అనిపిస్తోంది. లక్ష్మీదేవిలాగా ఉన్నటువంటి ఈమెను చూచి నేను కృతార్థుడనయ్యాను. పున్నమి చంద్రుని వంటి ముఖం, శ్యామవర్ణం అట్లాంటి ఈ దమయంతిని చూసి నేను కృతార్థుడనయ్యాను అంటూ సుదేవుడు అనుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో
అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా.